గాంధీ భవన్ వద్ద నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపాల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. వినోద్, ఈవేళ అటు బీజేపీ ఆఫీస్ దగ్గర నుంచి కానీ ఇటు గాంధీ భవన్ దగ్గర కానీ 2 సార్లు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అటు బీజేపీ దాడులకు పాల్పడడం, అదేవిధంగా యువజన కాంగ్రెస్ బీజేపీ కార్యాలయం ముట్టడికి వెళ్లడం, ఈ 2 కార్యక్రమాలు కూడా ఉద్రిక్త పరిస్థితులు దారితీసినాయి. ప్రధానంగా కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ మీద బీజేపీ నాయకుడు చేసిన వ్యాఖ్యలకు, అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా యువజన కాంగ్రెస్ తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ బీజేపీ రాష్ట్ర కార్యాలయాన్ని ముట్టడించేదానికి ప్రయత్నం చేశాయి. ఈ సందర్భంగా 2 వర్గాల మధ్య పెద్ద ఎత్తున ఘర్షణ వాతావరణం నెలకొంది. అక్కడ ఉన్న పలంగా ఒక్కసారి యువజన కాంగ్రెస్ బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించడంతో పోలీసులు కూడా అప్రమత్తమై వాళ్ళని అడ్డుకునేదానికి ప్రయత్నం చేశారు. ఇంతలోనే బీజేపీ కార్యాలయంలో అందుబాటులో ఉన్న నాయకులందరూ కూడా ఎదురుదాడికి దిగారు. ఎదురుదాడికి దిగి 2 వర్గాల మధ్య తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఘర్షణ వాతావరణం నెలకొంది. ఘర్షణ వాతావరణాన్ని పూర్తిగా నిలువరించేదానికి పోలీసులు ప్రయత్నించారు. చివరికి వాళ్ళను ఈ 2 వర్గాలను పూర్తిగా విడదీసి గాంధీ భవన్ వైపు పంపించారు. ఇదే సమయంలో రాళ్ల దాడి కూడా జరిగిందని చెప్పేసి ఆరోపిస్తున్నారు. ఒక బీజేపీ కార్యకర్త గాయపడడంతో పరిస్థితులు మరింత ఉద్రిక్తకు దారితీశాయని చెప్పవచ్చును. దీంతో బీజేపీ వాళ్ళు కూడా ప్రతి దాడి చేయాలని చెప్పేసి నిర్ణయించి 2 వర్గాలుగా ఏర్పడి, ఒకటి బీజేపీ కార్యాలయం నుంచి, మరొకటి బయట నుంచి కూడా సిద్ధమైనాయి. ఈ నేపథ్యంలో బీజేపీ వాళ్ళు కూడా గాంధీ భవన్పై దాడి చేసే అవకాశం ఉండదని చెప్పేసి ముందస్తుగా తెలియడంతో పోలీసులను పెద్ద ఎత్తున మోహరింపజేశారు. ఇటు గాంధీ భవన్ దగ్గర, అటు బీజేపీ కార్యాలయం 2 చోట్ల కూడా భారీ ఎత్తున మోహరింపజేశారు. దాడులకు ఎటువంటి పరిస్థితుల్లో దాడులు జరగకుండా నిలువరించాలని ప్రయత్నం చేశారు. మనం చూస్తున్నాం ఇప్పుడు గాంధీ భవన్ దగ్గర, అంటే 2వసారి దాడికి యత్నం జరిగిన తర్వాత కూడా గాంధీ భవన్ దగ్గర మొత్తం గేట్లన్నీ మూసేశారంటే మరొకసారి ఈ బీజేపీకి సంబంధించిన మరొక బృందం కూడా గాంధీ భవన్పై దాడి చేసే అవకాశం ఉండదని పోలీసులకు సమాచారం ఉండడంతో పోలీసులు పూర్తి స్థాయిలో అప్రమత్తమయ్యారని చెప్పవచ్చును. గాంధీ భవన్కు చుట్టుపక్క కూడా మొత్తం పోలీసులు మోహరించి ఉన్నారు. గాంధీ భవన్ ముందు కూడా మనం చూస్తున్నాము, ఈ బారికేళ్లతో మొత్తం కూడా గాంధీ భవన్కు పోయే దారి మొత్తం కూడా మూసేశారు. అదేవిధంగా గాంధీ భవన్కు ఉన్న 3 దారులు కూడా మూసేయడంతో పాటు పోలీసులతో పెద్ద ఎత్తున పహారా కాస్తున్నారు. ఎక్కడే కానీ లోపలికి ఎవరిని వెళ్ళనీకుండా చూస్తున్నారు. మరొక వైపు వాళ్ళు కూడా దాడి చేస్తే ప్రతిఘటించేదానికి కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు నాయకులు కూడా సంసిద్ధంగా ఉండాలని చెప్పేసి చెప్తున్నారు. అయితే ఈ పరిస్థితిని ఇంతటితో ముగించాలా, అటు బీజేపీ కార్యాలయంపై దాడి చేయడాన్ని, యువజన కాంగ్రెస్ దాడి చేయడాన్ని పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తప్పుపట్టాడు. నిరసన వ్యక్తం చేయాలా, ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన కార్యక్రమాలు ఉండాలి, కానీ దాడులకు పాల్పడడం కరెక్ట్ కాదు, అది సరైనది కాదని చెప్పేసి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఇప్పటికే ఆయన ప్రకటన చేశారు. ఇది శాంతి భద్రతలకు విఘాతం కలిగించేటట్టుగా ఏ ఒక్కరు కూడా వ్యవహరించొద్దు, 2 పార్టీలు కూడా సమన్వయం పాటించాలి, ఈ ఘర్షణ వాతావరణానికి ఇంతటితో ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పి కూడా మహేష్ కుమార్ గౌడ్ సూచించారు. అయినప్పటికీ కూడా బీజేపీ కార్యాలయంపై దాడి జరగడాన్ని వాళ్ళు తీవ్రంగా పరిగణిస్తున్నట్టుగా తెలుస్తోంది. వాళ్ళు మరొక బృందము గాంధీ భవన్పై దాడి చేసేదానికి సిద్ధమవుతున్నట్టుగా సమాచారం ఉండడంతో పోలీసులు పూర్తి స్థాయిలో అప్రమత్తమయ్యారు. గాంధీ భవన్కు సెక్యూరిటీ నిర్వహిస్తున్న దాదాపు 40 మంది పోలీసులు మొత్తం కూడా అప్రమత్తమయ్యారు. వాళ్ళు కాకుండా బయట నుంచి పెద్ద ఎత్తున మోహరించిన పోలీసులు కూడా అన్ని గేట్ల వద్ద కూడా మొత్తం బారికేళ్లతో పూర్తిగా గేట్లను మూసేశారు. ఎవరినే కానీ లోపలికి రానియకుండా, వాహనాలను కూడా లోపలికి రానియకుండా మొత్తం కూడా మూసేశారు. మనం చూస్తున్నాము, ఇది గాంధీ భవన్కు సంబంధించిన ప్రధాన గేటు. ఈ గేటు దాదాపు 2 గంటల నుంచి ఈ గేటు పూర్తిగా మూసేశారు. లోపల ఉన్న వెహికల్స్ కానీ, లోపల నుంచి 2 వీలర్స్ కూడా బయటకు పోకుండా పూర్తిగా అడ్డుకునేటట్టుగా ఈ మొత్తం కూడా ఈ బారికేడ్లు పెట్టున్నారు. ఎవరిని కూడా లో నుంచి బయటకు కానీ, బయట నుంచి లోనికి పోనీకుండా చేస్తున్నారు. మరొక వైపు
గాంధీ భవన్కు సంబంధించి మరో 2 గేట్లు ఉన్నాయి. ఆ 2 గేట్లకు కూడా క్లోజ్ చేసి వాటిని కూడా తాళాలు వేశారు. అక్కడ కూడా పోలీసులు పహారా కాస్తున్నారు. ఎటువంటి పరిస్థితుల్లో మరొకసారి దాడి జరగకుండా అడ్డుకునేదానికి పోలీస్ శాఖ పూర్తిగా సమాయత్తమైంది చెప్పవచ్చును. అదేవిధంగా బీజేపీ కార్యాలయం దగ్గర కూడా బీజేపీ కార్యాలయం నుంచి కూడా ఎలాంటి అంటే అక్కడున్న బీజేపీ నాయకులు ఇటువైపు రాకుండా పూర్తిగా అక్కడ కూడా పెద్ద మొత్తంలో పోలీసులు మోహరించారు. అక్కడ బీజేపీ పెద్దలతో కూడా బీజేపీ నాయకులతో కూడా పోలీసులు మంతనాలు జరుపుతున్నారు. మరొకవైపు ఇప్పటికే కాంగ్రెస్ పెద్దలతో కూడా మంతనాలు జరిపారు. ఈ ఉదయం నుంచి చోటు చేసుకున్న ఈ వ్యవహారానికి సంబంధించి ఇంతటితో ఫుల్ స్టాప్ పెట్టాలా అని చెప్పేసి పోలీసులు భావిస్తున్నారు. కాబట్టి 2 వర్గాలకు కూడా సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. జరిగిపోయింది, ఇక మీరు దాడి చేయొద్దు, వాళ్ళు దాడి చేయొద్దు, ఇంతటితో ఫుల్ స్టాప్ చేయాలా, ఇంతటితో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చూడాలని చెప్పేసి కూడా పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. కాబట్టి మరోవైపు పిసిసి అధ్యక్షుడు కూడా దీని మీద దాడి సరైనది కాదని చెప్పేసి మాట్లాడడంతో పాటు ప్రియాంక గాంధీ పైన అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని ఆయన ఖండించారు. ప్రియాంక గాంధీ పైన బీజేపీ నేత చేసిన వ్యాఖ్యలను ఖండించడంతో పాటు ఆ వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ నిరసన వ్యక్తం చేయడంలో తప్పులేదు. కానీ దాడికి పాల్పడము, దాడి చేయడం అనేది సరైనది కాదు, ప్రజాస్వామ్యంలో ఇది సరైనది కాదని చెప్పి ఆయన స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఈ పరిస్థితి ఇది ఇంతటితో సమాప్తం అయిపోతుందని చెప్పేసి కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. కానీ బీజేపీ వాళ్ళు మాత్రం తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్టుగా సమాచారం ఉన్నది. ఈ కార్పొరేటర్లంతా కూడా మరొకసారి దాడి చేయాలని చెప్పేసి వాళ్ళందరూ కూడా సమావేశమవుతున్నట్టుగా పోలీసులకు సమాచారం ఉన్నది. దీంతో వాళ్ళు దాడి చేస్తే కూడా వాళ్ళు నిల్వరించేదానికి పోలీసులు కూడా సమాయత్తమైనారు. అయితే అదే సమయంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా కొంతమంది ఈ గోసమాల్ నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యే రాజా సింగ్ ఇప్పటికే గాంధీ భవన్ కూల్చేస్తామని చెప్పేసి ప్రకటన చేశాడు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తమైనది. వాళ్ళు కూడా దాదాపు 50-60 మంది కాంగ్రెస్ నాయకులు కూడా లోపల సిద్ధంగా ఉన్నారు. అంటే దాడులు ఏదైనా జరిగితే దాటిని ఎదుర్కొనేదానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ శాంతి భద్రతలు విఘాతం కలగకుండా పోలీస్ శాఖ పటిష్టమైన చర్యలు తీసుకుంది. కాబట్టి మరొకసారి దాడి జరిగే అవకాశం ఉండదని చెప్పేసి పోలీస్ శాఖ చెప్తుంది. ఓవర్ టు స్టూడియో.